హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 13th మార్చ్ 2026. ఈరోజు మార్కెట్ మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత నిన్నట్లాగా గ్యాప్ డౌన్లో అయిన తర్వాత హైకి పికప్ అవ్వకుండా దాని యొక్క లోని అది బ్రేక్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వస్తున్నప్పుడు ఎక్కడైతే ఒక పుల్ బ్యాక్ తీసుకుందో అక్కడి నుంచి మనం ఏదైతే 23,500 అండ్ 525 దగ్గర నుంచి మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ జరుగుతుంది అని మనకి టెక్నికల్ సిగ్నల్ ఏదైతే ఇచ్చిందో, ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా టెక్నికల్స్ మీద మంచి పట్టు సాధించగలిగినట్టయితే మార్కెట్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ అనేది డిసైడ్ చేసిన తర్వాత 23,525 దగ్గర నుంచి ఆ 500 మధ్యలో మనకి 500 బిగువ నుంచి మనకి ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్, ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను, ఇది ఫ్యూచర్ చార్ట్ చూపిస్తాను. ఇది 23,500 దగ్గర నుంచి మనకి ఎక్కడి నుంచి అయితే మనకి మార్కెట్లో ఒక 100 పాయింట్స్ కరెక్షన్ జరిగిందో దాంట్లో భాగంగానే మనం 23,600 పుట్ని మనం ఏదైతే ఆప్షన్స్లో స్ట్రైక్ సెలెక్షన్ ఏదైతే మనకి ఇంపార్టెంటో దాంట్లో మనకి మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా దాంట్లోంచి ఏ విధంగా తీసుకున్నా పర్లేదు, కానీ ముందు స్ట్రైక్ ప్రైస్ కూడా కీలకమైన పార్ట్ పోషిస్తుంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ నేను మీకు 23,600 యొక్క పుట్ నేను ఏదైతే 300 దగ్గర నుంచి మనకి 290 ఆ 300 దగ్గర నుంచి మనకి కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవుతుందో అక్కడి నుంచి ఒక 75 పాయింట్స్ మనం ఈజీగా వితిన్ 20 మినిట్స్ 30 మినిట్స్లోనే మనం క్యాష్ చేయడం జరిగింది. అంటే మార్కెట్లో ట్రేడ్ చేయడం ఏదైతే 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే 3:30 వరకు మార్కెట్లో ఉండటం అన్నది ఇట్స్ ఎక్స్పర్ట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే దాంట్లో పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. వీరి ఎక్స్పెక్ట్ అనుకుంటే దాంట్లో మనకి మార్కెట్లో ఎప్పుడు మార్కెట్ ఓపెన్ చేసినా వితిన్ హాఫ్ అన్ అవర్లో దాంట్లో ఆపర్చునిటీని కనిపెట్టాలి. మీరు ఏదన్నా వర్క్ ఉండి మనం ఏదో బయటికి వెళ్ళి 12 o'clock మనం వచ్చాము, 12 o'clock దగ్గర నుంచి మార్కెట్లో కూర్చుంటే వితిన్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లోనే మనం దాంట్లో మార్కెట్ యొక్క ఎసెన్స్ని పట్టగలిగేటట్టు ఉండాలి. అలా నేర్చుకున్న రోజున మీరు టెక్నికల్స్లో మార్కెట్లో మీరు ఏదైనా సరే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అటువంటి టెక్నికల్స్ నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ప్రయత్నం చేయాలనుకుంటే, మీరు బాగా ప్యాషనేట్ అయితే ఖచ్చితంగా మనకి ఇచ్చే నెంబర్కి కూడా కాల్ చేయండి. అదేవిధంగా ఈరోజు స్టాక్స్ ఏదైతే మనం ఇమీడియట్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది అన్నది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అనేది డిసైడ్ చేసిన తర్వాత ఆ డౌన్ ట్రెండ్లో వితిన్ 1 అవర్ నుంచి 2 అవర్స్లోనూ మార్కెట్లో అనుకున్న విధంగా ఫాలో అవడానికి అవకాశం ఉన్నది స్టాక్స్లో మనం ఐడెంటిఫై చేయడం. హౌ టు ఐడెంటిఫై ద పర్ఫెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే. మన పొజిషనల్కి స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం అన్నది అది ఒక ఎత్తు అయితే, ఇంట్రాడేలో మన దగ్గర నుంచి కూడా మనకు మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఏ విధంగా దొరుకుతుంది అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఈరోజు కూడా నేను మీకు ఒక 4 స్టాక్స్ ఎందుకంటే మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు దాంట్లో మనకు సంబంధించిన స్టాక్స్లో నేను ఇక్కడ జిందాల్ స్టీల్ ఫస్ట్ స్టాక్ వచ్చి మెటల్స్లోనూ మంచి మూమెంట్ ఉన్న స్టాక్. నిజానికి ఇది పొజిషనల్గా అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం అప్ టర్న్కి వెళ్ళే స్టాకే, కానీ ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ ఇస్ ద మోర్ డిఫికల్ట్ టు దే పొజిషనల్గా ఎవరైనా చెప్తారు స్టీల్దే కదండి మంచిదే కదండి తీసుకోండి సార్, జిందాల్ స్టీల్ అక్యుములేట్ చేసుకోండి సార్, ఈవెన్ దో నేను కూడా అక్యుములేట్ చేసుకోండి సార్ మంచి స్టాక్ అని చెప్తారు. కానీ ఇంట్రాడేలో మనకి ఆ 1 అవర్లోనూ ఆ యొక్క గ్రిప్ తీసుకుని మనం దాంట్లోంచి మార్కెట్లోంచి ఏ విధంగా మనం ఏదైతే మార్కెట్లో మనకి 1200 దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్లో ఒక స్వింగ్ ఏదైతే మనకి కిందకి ఒక స్కాల్ప్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అక్కడ 1200 దగ్గర నుంచి 1160 వరకు కూడా ఒక 40 పాయింట్స్ మనం ఈ విధంగా మనం క్యాష్ చేయొచ్చు అన్నది టెక్నికల్స్ ఉండే పవర్ తెలుస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ చార్ట్ నేను మీకు చూపిస్తున్నాను, అక్కడి నుంచి మనకి డ్రాస్టికల్ ఫాల్ ఏ విధంగా జరిగింది అన్నది. అదేవిధంగా మెటల్స్ సంబంధించి హిండాల్కో సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి హిండాల్కో కూడా మార్కెట్లో ఏదైతే మార్కెట్ యొక్క కండిషన్ ప్రకారం నిజానికి మీరు ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి హిండాల్కో కానీ మార్కెట్లో బాగా పడితే కింద నుంచి బాటమ్స్ నుంచి అక్యుములేట్ చేసుకోగలిగితే పొజిషనల్గా మీరు మంచి డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంట్రాడేలో మాత్రం ఈరోజు మన 950లో మనకి మార్కెట్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి అక్కడి నుంచి మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ కుదిరినప్పుడు 950 దగ్గర నుంచి 910 వరకు కూడా సెల్ చేసి మన మార్కెట్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకొచ్చాం. నేను ఇక్కడ మీకు కంప్లీట్గా ఫీచర్ చార్ట్ చూపిస్తున్నాను. దాన్ని మనం టెక్నికల్గాను ఆప్షన్స్ని బాగా నేర్చుకున్న తర్వాత ఆప్షన్ బయింగ్లో పుట్ని ఏ విధంగా తీసుకుని చేయొచ్చు అన్నదంతా కూడా క్లియర్గా దాంట్లో నేర్చుకున్న తర్వాత మాత్రమే ఆప్షన్స్లోకి ఎంటర్ అవ్వండి ట్రేడింగ్లోకి. అదర్వైజ్ మీరు చాలా బిగ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అనుభవం కూడా అయ్యి ఉంటుంది మీకు లాస్ ఎక్కువగా. చాలామంది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అందరూ కూడా సార్ ఇంట్రాడేలో మాకు ఆప్షన్స్లో బాగా లాస్ వస్తుంది సార్ అండి. ఆప్షన్సే కాదు ఇంట్రాడే ఏ ట్రేడింగ్ చేసినా సరే నేర్చుకోకుండా ట్రేడ్ చేస్తే మాత్రం మీరు ఎక్కువ నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు వీక్లీ అంతా మార్కెట్ యొక్క చార్ట్ స్టడీ చేసిన తర్వాత సాటర్డే సండే రోజున వాటిని ఎనాలిసిస్ చేసుకోగలిగితేనే, ఎందుకంటే
మీకు ఇది ఒక ప్రొఫెషనల్గా ఎంచుకుని దీంట్లో మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెర్ డే 10,000 నుంచి 50,000, 50,000 నుంచి 1,00,000 మీ యొక్క కెపాసిటీ ప్రకారం మీరు యొక్క ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బాగా స్టడీ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ దొరికే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే థర్డ్ స్టాక్ ఏదైతే అశోక్ లైలాండ్ కూడా మార్కెట్ అలా బిగిన్ అయిన దగ్గర నుంచి కూడా టెక్నికల్ ఆస్పెక్ట్లో మనకు చూసుకుంటే దాని అలా చూసిన వెంటనే మార్కెట్లో ఇది ఇక్కడ నుంచి మనకి ఒక 5 నుంచి 10 రూపాయలు మనకి కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. నిదానికి 1 or 2 రూపీస్లో కరెక్షన్ జరిగినా సరే ఇలా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే 175 దగ్గర నేను ఇక్కడ చార్ట్ చూపిస్తాను, 175 దగ్గర నుంచి 170 వరకు కూడా డ్రాస్టికల్గా 169 వరకు కూడా మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చిందో దాన్ని మనం ఏ విధంగా క్యాష్ చేయడం అన్నదే ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్. అదేవిధంగా ఏదైతే ఫోర్త్ స్టాక్ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ కూడా మనం అక్యుములేట్ చేయండి, మార్కెట్లో మంచి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు అలా బాటంలో పికప్ చేయండి అని చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు ఇంట్రాడేలో హౌ టు ఫైండ్ ద ఇంట్రాడే స్టాక్స్ సెలెక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. అది బై సైడ్ ఉండొచ్చు, డౌన్ సైడ్ ఉండొచ్చు. బై సైడ్ అయినప్పుడు మనకి ఏ స్టాక్ బై చేసినా సరే లేకపోతే మళ్ళీ కొంచెంసేపు ఆగితే మనకి పెరుగుతుందేమో అనుకుంటాం. కానీ సెల్ సైడ్ చేసినప్పుడు మాత్రం మనకి మార్కెట్లో అది ఖచ్చితంగా మనకి డ్రాస్టికల్ ఫాల్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా క్యాష్ చేసే అంత టెక్నాలజీ కూడా ఉండాలి మనకి. ఏదైతే 3,650 దగ్గర నుంచి 3,550 or 560 వరకు కూడా 90 to 100 పాయింట్స్ మనం ఇదే చార్ట్లో మీకు చూపిస్తున్నాను. డ్రాస్టికల్గా ఎలా పడింది మనకి అక్కడి నుంచి మనం ఏ విధంగా క్యాష్ చేస్తాము. టెక్నికల్స్లో మీకు పట్టు సాధించడం అంటే మార్కెట్లో యొక్క స్టాక్ని అలా చూసిన వెంటనే దాని నుంచి మనకి ఎక్కడి నుంచి మార్కెట్ డ్రాస్టికల్గా పడే అవకాశం ఉంది, లేకపోతే ఎక్కడి నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం దాంట్లో చూసినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా అప్ ట్రెండ్ వెళ్ళే స్టాక్స్లో కూడా మనకి కొన్ని స్టాక్స్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనం మార్కెట్ యొక్క ట్రెండ్కి తగ్గట్టుగా అవకాశం ఉన్నట్టు చేసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రాడేలో స్టాక్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ప్రాఫిట్ ఏ విధంగా తీయాలి అన్నది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా ఈ వీకెండ్లో జరిగే ఒక 2 మెంబర్స్కి ఏదైతే మనం క్లాస్ చెప్పి తర్వాత లైవ్ మార్కెట్లో కూడా వాళ్ళకి నేర్పి వాళ్ళ ఒక 1 or 2 వీక్స్లోనే పెర్ఫెక్ట్గా మనం తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉండి చేయాలనే ఒక జిజ్ఞాస ఉండి మార్కెట్లో నేర్చుకోవాలనే తపన ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా మనకు నేర్పించడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.